యా అయోధ్య రామ మందిరంలో నమాజ్ చేసేందుకు కశ్మీర్ వ్యక్తి ప్రయత్నం అహ్మద్ షేక్ అనేటువంటి వ్యక్తి అదుపులోకి విచారణ అంటూ చూస్తా ఉన్నాం. సో చూడండి ఒకసారి, అయోధ్య రామ మందిరానికి వెళ్ళి మరి నమాజ్ చేసే ప్రయత్నం చేసిండు అంటే ఎంత దుర్మార్గంగా ఉన్నాడు చూడండి. ఇదే ఒకవేళ మసీదులో గనక మసీదులో కనుక పూజలు చేసి ఒప్పుకుంటారా? క్రిస్టియన్ చర్చిలో పూజలు చేసి ఒప్పుకుంటారా? గింత దారుణంగా ఉంటారా? అయోధ్యలోని రామ మందిరం కాంప్లెక్స్లో కాశ్మీర్కు చెందినటువంటి ఓ వ్యక్తి నమాజ్ చేయడానికి ప్రయత్నించినటువంటి ఘటన కలకలం సృష్టించింది. జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాకు చెందినటువంటి అహ్మద్ షేక్ అనేటువంటి వ్యక్తి అత్యంత కట్టుదిట్టమైనటువంటి ఆలయ ప్రాంగణంలో శనివారం ప్రవేశించారు. ఆ తర్వాత సీతా రసోయి ప్రాంతానికి సమీపంలో కూర్చున్నాడు. అనంతరం నమాజ్ చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఆలయ భద్రతా సిబ్బంది అతడి కదలికలు గుర్తించి వెంటనే అక్కడికి చేరుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించారు. అహ్మద్ షేక్ను అడ్డుకున్న సమయంలో నినాదాలు చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఏమని నినాదాలు చేశాడన్న దానిపై స్పష్టత లేదు. కాగా ఆ వ్యక్తి ఆ చర్యకు పాల్పడడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసుకునేందుకు దర్యాప్తు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ప్రశ్నిస్తున్నాయని పోలీసులు తెలిపారు. తాను అజ్మీర్కు వెళ్తున్నట్టుగా ఆ వ్యక్తి విచారణ అధికారులకు చెప్పినట్టు తెలుస్తుంది. ఈ ఘటనపై జిల్లా పాలనా యంత్రాంగం కానీ రామమందిర ట్రస్ట్ కానీ ఇప్పటివరకు స్పందించలేదు. కాగా తన తండ్రి అహ్మద్ షేక్ మానసిక స్థితి సరిగా లేదని, కొన్నాళ్ళుగా ఆయన ఇంట్లో ఉండడం లేదని, తరచుగా మసీదులకు వెళ్తుంటారని అతని కుమారుడు ఇమ్రాన్ షోపియాన్లోని తన నివాసంలో విలేకరులతో అన్నారు అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ విధమైనటువంటి ఘటనలు జరగడం కూడా రేపు మత విద్వేషాలకు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటాయి. దీన్ని ఆసరా చేసుకొని కొంతమంది మత ఉన్మాదులు రెచ్చిపోతూ ఉంటారు. చూస్తాం ఇవాళంతా సోషల్ మీడియా ఇదే జరుగుతూ ఉంటుంది. సో ఇది దయచేసి ఇలాంటివి మీరు చేయడం వల్ల ఇబ్బందికరమైన అంశమే. ఎందుకంటే ఒకవేళ మనం లౌకికవాదంతో ఉన్నామని అనుకున్నప్పుడు మసీదులోకి పూజలు చేసినా, లేకపోతే చర్చిలో నమాజులు చేసినా, లేకపోతే ఇంకెక్కడ చేసినా అభ్యంతరం ఉండదు. కాకపోతే ఇక్కడ మసీదులలో పూజలు చేయడం, క్రిస్టియన్స్లో నమాజ్ చేయడం ఇవన్నీ మీరు ఒప్పుకున్నప్పుడు అయోధ్య రామ మందిరంలో నమాజులు కానీ లేకపోతే ప్రార్థనలు కానీ ఏ విధంగా చేయనిస్తారు? హిందువులు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. సో ఇది దయచేసి ఇలాంటివి చేయడం వల్ల రెచ్చగొట్టడమే అవుతుంది తప్ప వేరే ఏముండదు ఇక్కడ. సో